ఆరోగ్యాభిలాషులందరికీ మా యొక్క హెల్త్ ఛానల్ తరపున శుభోదయం. ఈరోజు ప్రక్రియలో భాగంగా మనం చలికాలంలో మన శరీరం పట్ల ఎటువంటి జాగ్రత్తలను తీసుకోవాలో తెలుసుకుందాం. చలికాలం సీజన్ అనేది మనకు ప్రారంభం అవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క చలికాలంలో మనం తీసుకున్నట్లయితే మన యొక్క శరీరానికి ఉష్ణాన్ని అందియాలి. ఉష్ణం అనగా వేడి. మన శరీరానికి వేడి పట్టించినట్లయితే ఈ యొక్క చలి తీవ్రత నుంచి మనం బయటపడడం అనేది జరుగుతుంది. దాని కొరకు మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా ముందుగా ఉదయం లేవగానే వామ్ వాటర్ తీసుకోవాలి. అంటే వేడి నీళ్ళను ఒక 2-3 గ్లాసెస్ వేడి వాటర్ తీసుకున్నట్లయితే మన శరీరంలో ఉన్నటువంటి కూలింగ్కి మన బాడీని వెచ్చబరచడంలో తోడ్పడుతుంది. అలాగే మలబద్ధక సమస్య నుంచి కూడా మనం బయటపడడం అనేది జరుగుతుంది. జీర్ణక్రియ కూడా సాఫీగా జరుగుతూ మన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలన్నింటిని కూడా సాఫీగా బయటకు పంపించడంలో ఈ వామ్ వాటర్ అనేది మనకి వేడి నీళ్ళు అనేవి కీలక పాత్ర వహిస్తాయి. అయితే మన శరీరానికి ఉష్ణం అందించడం కోసం ముందుగా మనం యోగా ప్రక్రియలో భాగంగా సూక్ష్మ వ్యాయామాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. ఈ యొక్క సూక్ష్మ వ్యాయామాన్ని మనం ఎంచుకున్నట్లయితే ముందుగా మన యొక్క తల నుంచి అరికాళ్ళ వరకు ఉన్నటువంటి అన్ని భాగాలకు కూడా మనం జోడిస్తూ ఈ యొక్క ప్రక్రియను మనం చేసుకోవాలి సూక్ష్మ పద్ధతుల ద్వారా. ఆ తర్వాత మనం జస్ట్ వాకింగ్, జాగింగ్ ఇలా మన యొక్క శరీరం యొక్క స్ట్రెంత్ని బట్టి, స్టెమినాని బట్టి మనం మన శరీరానికి తగ్గట్టుగా నీ యొక్క శరీరం నీ ఆధీనంలో ఉండాలనుకుంటే నీ శరీరానికి తగ్గట్టుగా నీ యొక్క మెనూని ఏర్పరచుకుంటూ ఆ మెనూ ప్రకారం నువ్వు శరీరానికి తగినటువంటి పద్ధతులను మనం ఆచరించినట్లయితే మన శరీరం అనేది నీకు సహకరించడం జరుగుతుంది. అందులో భాగంగానే మనం ప్రతిరోజు కూడా ఒక సమయం అనేది తీసుకోవాలి. నిశ్చితమైన సమయం. ప్రతిరోజు ఒక సమయభావం ప్రకారం ఉదయం 5 గంటలకు అనుకుంటే ప్రతిరోజు కూడా 5 గంటలకి నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని మన శరీరానికి తగ్గట్టుగా ఏ ప్రక్రియ అయితే తీసుకుంటే మన శరీరం నీకు సహకరిస్తుందో ఆ ప్రక్రియను మనం కొనసాగిస్తూ మన శరీరానికి పని చెప్పాలి. అలా చెప్పినట్లయితే నీ శరీరం నీ ఆధీనంలో ఉండడం జరుగుతుంది. అయితే దీంట్లో ముందుగా మనము భస్త్రికా ప్రాణాయామని, ఈ యొక్క భస్త్రికా ప్రాణాయామని మనం చేసినట్లయితే దీన్ని ఒక 20 times, 40 times, 60 times ఇలా చేసినట్లయితే మన శరీరం అనేది ఉష్ణానికి లోనవుతుంది. వేడి అనేది వేడిగా అవ్వడం జరుగుతుంది. చలి తీవ్రత నుంచి కూడా మనం బయటపడవచ్చు. దాంతోపాటుగా 2 పద్ధతుల ద్వారా చేస్తాం. స్ట్రైట్ భస్త్రికా అండ్ అప్పర్ భస్త్రికా. ఇలా పూర్తిగా పైకి వెళ్తున్నప్పుడు శ్వాస తీసుకోవాలి, కిందికి వస్తున్నప్పుడు శ్వాస వదిలేయాలి. ఈ యొక్క ప్రక్రియను మనం కొనసాగిస్తూ ముందుగా మనం శరీరాన్ని వేడి చేసుకోవడం అనేది జరుగుతుంది. చలి తీవ్రత నుంచి బయటపడడానికి ఈ యొక్క పద్ధతి కూడా మనకి చాలా తోడ్పడడం అనేది జరుగుతుంది. దాంతోపాటుగా జాగింగ్ కానివ్వండి, జాగింగ్ కూడా మనకి శరీరంలో వెంటనే మనకి ఉష్ణాన్ని తీసుకురావడంలో, వేడి చేయడంలో మనకి తోడ్పడుతుంది. ఈ యొక్క చిన్నపాటి పద్ధతులను మనం ఆచరించినట్లయితే మనం ఈ యొక్క చలి తీవ్రత నుంచి మనం బయటపడడం అనేది జరుగుతుంది. అలాగే మనం బయటకు వెళ్తున్నప్పుడు కూడా చాలా మంది చాలా రకాల సమస్యలతో వింటర్ సీజన్లో ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళు చెవిలో కాటన్ ధరించడం కానివ్వండి, చెవిలో దూది పెట్టుకోవడం, అలాగే మాస్క్ ధరించడం, క్యాప్ ధరించడం, స్వెటర్ ధరించడం, మళ్ళీ హ్యాండ్స్ కూడా తొడుగులు ధరించడం, కాళ్ళకు కూడా సాక్స్ ధరించడం, ఇవన్నీ ధరించినట్లయితే మనకి చలి తీవ్రత నుంచి మన శరీరం అనేది కాపాడుకోవచ్చు. దాంతోపాటుగా ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఈ యొక్క పద్ధతులు అనుసరించినట్లయితే ఈ మంకీ పారాలసిస్, పక్షవాతానికి ఈ యొక్క సీజన్ అనేది చాలా అనువైనటువంటి సీజన్. అందుకే ఈ పక్షవాతం బారిన పడకుండా ఉండాలనుకుంటే మనం ఈరోజు చర్చించినటువంటి పద్ధతులను ఆచరించినట్లయితే మనం ఈ యొక్క పక్షవాతం తీవ్రత నుంచి కూడా మనం బయటపడవచ్చు. పక్షవాతాన్ని మనం అడ్డుకున్న వాళ్ళం అవుతాం. అందుకే ఈ పద్ధతులను మనం ప్రతి ఒక్కరం కూడా ఆచరిస్తూ ఈ యొక్క చలి తీవ్రత నుంచి మన శరీరాన్ని మనం రక్షించుకుందాం. అందుకు ఆ విధమైన శక్తిని భగవంతుడు మనకి ఇవ్వాలని కోరుకుందాం.